నమస్కారం సిటీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వైఎస్ఆర్ రైతు భరోసా, పీఎం కిసాన్ నిధులు విడుదల, రైతుల ఖాతాలో జమ చేసిన సీఎం జగన్. ఇన్ఛార్జ్ మంత్రి శ్రీరంగనాథరాజు అధ్యక్షతన డీఆర్సీ సమావేశం. పలు అభివృద్ధి సంక్షేమ పథకాలపై చర్చ. కలెక్టరేట్ లో పింగళి వెంకయ్య విగ్రహావిష్కరణ. పింగళి వెంకయ్య కుటుంబ సభ్యులను సన్మానించిన మంత్రులు. రైతాంగ సంక్షేమమే సీఎం జగన్ లక్ష్యం. ఆర్బీకేలను అంతర్జాతీయంగా ప్రశంసిస్తున్నారన్న మంత్రి కన్నబాబు. యువతకు వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం. వైరస్ నియంత్రణకు వ్యాక్సినేషన్ తప్పనిసరి అన్న కలెక్టర్ వివేక్ యాదవ్. పశ్చిమలో వేగంగా అభివృద్ధి పనులు. సీసీ రోడ్లు, డ్రైన్లకు ప్రజాప్రతినిధుల శంకుస్థాపనలు. స్థిరంగా కరోనా నిబంధనలు పాటించాలంటున్న వైద్యులు. జిల్లాలో 10, రాష్ట్రంలో 122 కేసులు నమోదు. వైఎస్ఆర్ రైతు భరోసా, పీఎం కిసాన్ కింద 3వ విడత పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాలలో సీఎం జగన్ జమ చేశారు. మొత్తం 50,58,489 మందికి 1,036 కోట్ల రూపాయలు జమ అయింది. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎంతో పాటు మంత్రి కన్నబాబు పాల్గొన్నారు. వైఎస్ఆర్ రైతు భరోసా, పీఎం కిసాన్ కింద ఏటా 3 విడతల్లో 13,500 రూపాయలను అర్హులైన రైతులకు పెట్టుబడి సాయం కింద అందిస్తున్నారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అధ్యక్షతన జిల్లా సమీక్ష మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మిర్చి పంటకు వైరస్ వల్ల కలిగిన నష్టం, పరిహారం పంపిణీ, ధాన్యం కొనుగోళ్లు, పేదల గృహ నిర్మాణాలు, ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలపై సుదీర్ఘంగా చర్చించిన నేతలు పలు తీర్మానాలు చేశారు. తామర, బొబ్బర తెగుళ్ల కారణంగా తీవ్రంగా నష్టపోయిన మిర్చి రైతులను రాష్ట ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆదుకుంటుందని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ప్రకటించారు. ఈ మేరకు ఇన్ఛార్జ్ మంత్రి అధ్యక్షతన సోమవారం జిల్లా సమీక్షా మండలి సమావేశం జరిగింది. కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ హాల్లో నిర్వహించిన ఈ సమావేశంలో రాష్ట హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, కలెక్టర్ వివేక్ యాదవ్, ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు పాల్గొన్నారు. వైరస్ కారణంగా మిర్చి పంటకు వాటిల్లిన నష్టం, రైతులకు పరిహారం పంపిణీ, వరిధాన్యం కొనుగోళ్లు, పేదలందరికీ ఇళ్ల పథకం అమలు, ఉపాధి హామీ పనులు, ఇతర అభివృద్ది సంక్షేమ పథకాలపై సుదీర్ఘంగా చర్చించి నేతలు పలు తీర్మానాలు చేశారు. సమావేశం ముగిసిన అనంతరం ఇన్ఛార్జి మంత్రి సమావేశంలో చేసిన తీర్మానాలను మీడియాకు వెల్లడించారు. వైరస్ కారణంగా నష్టపోయిన మిర్చి రైతుల కోసం ప్రత్యామ్నాయ పంటలను వేసుకునేందుకు 80% సబ్సిడీపై విత్తనాలు పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పారు. అధ్యయన కమిటీ రిపోర్టు వచ్చిన అనంతరం రైతులకు పరిహారం అందిస్తామని తెలియజేశారు. మిర్చి పంటకు వాటిల్లిన నష్టం, పరిహారం పంపిణీపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తామని ఆయన వెల్లడించారు. అదేవిధంగా ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. రైతులు పండించిన ధాన్యం మొత్తాన్ని కొనుగోలు చేస్తామని ప్రకటించారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా వరి ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేయడం జరుగుతుందని శ్రీరంగనాథరాజు స్పష్టం చేశారు. మిల్లర్లతో కుమ్మక్కై రైతులకు నష్టం చేకూర్చే రైతు భరోసా కేంద్రాల సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. జగన్ పాలనలో అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందిస్తామని తెలిపారు. పేదలందరికీ ఇళ్ల పథకం అమలులో భాగంగా ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేస్తామని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీరంగనాథరాజు ప్రకటించారు. ఏదైతే మనం మిరప పంట వైరస్ బారిన పడిపోయిందో దానికి ప్రత్యామ్నాయం పంట వేసుకుంటానికి సబ్సిడీ మీద 80% సబ్సిడీ మీద సీడ్ ఇవ్వడం జరుగుతుంది. ఆర్బీకే లేకుండా ఇంటిమేషన్ లేకుండా ఎవరైనా ధాన్యం లోడ్ పట్టుకెళ్తే దాన్ని సీజ్ చేయడం జరుగుతుంది.
ప్రతి గింజ కొనడం రేపు కార్యాచరణ మొదలుపెట్టాం. ఈరోజే మొదలుపెట్టాను పొద్దుట. అలా నా ఎండి సివిల్ సప్లైస్ కూడా ఈరోజు నసరాపేట పంపడం జరిగింది. ఇక్కడ దీనికి ఏమవుతుందంటే రైతులు మొన్నటిదాకా వర్షాలు పడి కొంచెం మాచురిపేడి ఉన్నప్పుడు 25-26 మార్చులు ఉన్నప్పుడు తొందరపడి అమ్ముకున్నారు. గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ లో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ ముందు ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. కౌలు రైతులకు కూడా పెట్టుబడి సాయం అందిస్తుంది. సీఎం జగన్ తప్ప ఈ దేశంలో ఎవరూ లేరని అన్నారు. రైతులకు సేవ చేసేందుకు ముఖ్యమంత్రి జగన్ ద్విముఖ వ్యూహంతో ముందుకు వెళ్తున్నారని రాష్ట మంత్రి కన్నబాబు అన్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తొలుత 45 లక్షల మంది రైతులకు రైతు భరోసా ఇస్తే ప్రస్తుతం 50.58 లక్షల మందికి ఇస్తున్నామని, ఇంకా ఎవరైనా అర్హత ఉండి దరఖాస్తు చేసుకుంటే ఇచ్చేందుకు సిద్దమని స్పష్టం చేశారు. గ్రామస్థాయిలో ఏర్పాటు చేసిన ఆర్బీకేలను అంతర్జాతీయ సంస్థలు కూడా ప్రశంసిస్తున్నాయని చెప్పారు. రాష్టంలో వ్యవసాయ రంగంలో పెద్ద ఎత్తున అభివృద్ది కనిపిస్తుంటే కొంతమంది కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వరి పండించవద్దని ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదని కన్నబాబు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఇచ్చిన హామీలు నెరవేర్చే క్రమంలో మొట్టమొదటిగా ఈ పథకాన్నే ఆ రోజు ముఖ్యమంత్రి గారు తీసుకుని దేశంలోనే ఒక ఆదర్శవంతమైన పథకంగా దీన్ని తీర్చిదిద్దిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఇవాళ గుడ్ గవర్నెన్స్ ఇండికేటర్స్లో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగం, వ్యవసాయ అనుబంధ రంగాలు మొదటి స్థానంలో నిలిచాయనంటే చాలా చాలా సంతోషించదగ్గ విషయం అని చెప్పి, దేశంలోనే ఒక ఆదర్శవంతంగా క్రాప్ ఇన్సూరెన్స్ నడుస్తోంది అని కేంద్ర ప్రభుత్వం ప్రశంసించింది అంటే తప్పకుండా ఈ ఘనత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. మొత్తం ఈ గ్రోత్ రేట్స్ కానీ ఈ డెవలప్మెంట్ కానీ ఆయన ఇచ్చిన మార్గదర్శకత్వమే ఇవాళ కారణం. నగరంలోని 24వ డివిజన్లో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన కార్యక్రమాలు జరిగాయి. ఈ మేరకు 49 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్లు, డ్రైన్లకు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యే మద్దాళిగిరి, మేయర్ కావటి మనోహర్ నాయుడు ముఖ్య అతిథులుగా హాజరై భూమి పూజ చేశారు. 60 కోట్ల రూపాయలతో అభివృద్ది పనులు చేపట్టి గుంటూరులో మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యే మద్దాళిగిరి, మేయర్ కావటి మనోహర్ నాయుడు తెలిపారు. ఈ మేరకు 24వ డివిజన్లో 49 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్, డ్రైన్లకు సోమవారం వారు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ షేక్ సజీలా, కార్పొరేటర్లు అరక పద్మావతి, అచ్చల వెంకటరెడ్డి, బూసి రాజలత, ఇతర నేతలు, అధికారులు పాల్గొన్నారు. ఏటగ్రహారం ప్రధాన రహదారి విస్తరణకు సర్వే పూర్తయిందని, త్వరలోనే ఆక్రమణలు తొలగించి విస్తరణ పనులు వేగవంతం చేస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే, మేయర్ వెల్లడించారు. అదేవిధంగా నగర ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పెండింగ్ లో ఉన్న అభివృద్ది పనులు పూర్తి చేస్తామని వారు స్పష్టం చేశారు. మరి గుంటూరు ప్రజలకి సుమారు 60 కోట్ల రూపాయలతో గుంటూరు నగరాలకు సంబంధించి కొన్ని అంచనాలు కూడా తయారు చేసి అభివృద్ధి చేయాలని చెప్పి రూపకల్పన చేయడం కూడా జరిగింది. ప్రప్రదంగా ఇప్పుడు ఏటగ్రహారం మెయిన్ రోడ్డు కూడా, రోడ్డు వైండింగ్ కూడా ఆల్రెడీ ఆర్డీపీ కూడా పూర్తి అయిపోయింది. మరి ఎవరెవరికి ఎంతంత స్థలం పోతుందో అదేవిధంగా ఆ స్థలం ఏవైతే కన్స్ట్రక్షన్ ఉందో ఆ కన్స్ట్రక్షన్కి తగ్గట్టు వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వటం, స్థలానికి సంబంధించి బాండ్లు కూడా ఇచ్చేసి అతి త్వరలో దగ్గరికి నెలాఖరికల్లా రోడ్డు వైండింగ్ కార్యక్రమాన్ని కూడా మొదలు పెడతామని చెప్పి చెబుతా ఉన్నాం. 15th ఫైనాన్స్కి సంబంధించి వర్కులు ఏమేమి చేయాలో దాని మీద కూడా స్పష్టత వచ్చింది. ఇమీడియట్గా అవి కూడా శాంక్షన్ పంపించడం జరుగుతుంది. అవి కూడా రాగానే ఆ వర్కులు కూడా సుమారు 27 కోట్ల రూపాయల వర్కులు, దాంట్లో ఇప్పుడు అగ్రహారం సంబంధించి కోనేరు పెడతామైంది. కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా జిల్లాలో 15 నుండి 18 సంవత్సరాలలోపు యువతకు వ్యాక్సిన్ వేసే ప్రక్రియ ప్రారంభమైంది. ఈ మేరకు శ్రీనివాసరావుపేటలోని అర్బన్ హెల్త్ సెంటర్లో కలెక్టర్ వివేక్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కరోనా బారి నుండి బయటపడాలంటే వ్యాక్సిన్ తీసుకోవడమే సరైన మార్గమని కలెక్టర్ వివేక్ యాదవ్ తెలిపారు. ఈ మేరకు కరోనా వైరస్ నియంత్రణలో జిల్లాలో సోమవారం నుండి యువతకు వ్యాక్సిన్ వేసే ప్రక్రియ ప్రారంభమైంది. ఇందులో భాగంగా శ్రీనివాసరావుపేటలోని అర్బన్ హెల్త్ సెంటర్లో కలెక్టర్ వివేక్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై వ్యాక్సినేషన్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ రాజకుమారి, డిఎంహెచ్ఓ డాక్టర్ యాస్మిన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. కరోనా వైరస్ నియంత్రణ కోసం రాష్ట ప్రభుత్వం అధికార యంత్రాంగం ప్రత్యేక కృషి చేస్తుందని ఈ సందర్భంగా కలెక్టర్ పేర్కొన్నారు. ఇందులో భాగంగా వ్యాక్సినేషన్ తొలి డోస్ 100% జిల్లాలో పూర్తయినట్లు ఆయన చెప్పారు. సెకండ్ డోస్ కూడా 66% పూర్తయిందని,
మిగిలిన వారికి కూడా త్వరలోనే వ్యాక్సిన్ వేయడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. అదేవిధంగా 15 నుండి 18 ఏళ్లలోపు యువతీ యువకులు కూడా పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ తీసుకుని కరోనా వైరస్ నియంత్రణకు సహకరించాలని వివేక్ యాదవ్ సూచించారు. ఎవరైతే ఫస్ట్ డోస్కి ఎలిజిబుల్ పాపులేషన్ ఉన్నారో వాళ్ళందరికీ 100% ఫస్ట్ డోస్ వేయడం జరిగింది. అలాగే సెకండ్ డోస్ చూస్తే కూడా లైక్ 39.66 lakhs ఎవరైతే ఫస్ట్ డోస్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు వాటిలో 66% వరకు సెకండ్ డోస్ వేయడం జరిగింది. ఇంకా జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య విగ్రహావిష్కరణ కార్యక్రమం గుంటూరులో ఘనంగా జరిగింది. ఈ మేరకు కలెక్టరేట్లోని లుంబినివనం పార్క్ ఆవరణలో ఏర్పాటు చేసిన పింగళి వెంకయ్య విగ్రహాన్ని జిల్లా ఇన్ఛార్జి మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, రాష్ట హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత ముఖ్య అతిథులుగా హాజరై ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు పాల్గొన్నారు. అదేవిధంగా పింగళి వెంకయ్య కుటుంబ సభ్యులను మంత్రులు సత్కరించారు. మత సామరస్యాన్ని చాటుతూ త్రివర్ణ పతాకాన్ని రూపొందించి భారతదేశానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిన మహనీయులు పింగళి వెంకయ్య అని ఈ సందర్భంగా మంత్రులు కొనియాడారు. గుంటూరులో కుల మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు బీజేపీకి కుట్ర రాజకీయాలు చేయాల్సిన అవసరం ఏంటని మేయర్ కావటి మనోహర్ నాయుడు ప్రశ్నించారు. జిన్నా టవర్ పేరు మార్పుకు 1966లో కౌన్సిల్ తీర్మానం ప్రవేశపెడితే అప్పుడే తిరస్కరించారని గుర్తు చేశారు. జిన్నా టవర్ పేరు మార్పుకు కౌన్సిల్లో తీర్మానం చేస్తే ఇప్పటి వరకు మార్చలేదంటూ బీజేపీ చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని మేయర్ కావటి మనోహర్ నాయుడు అన్నారు. 1966లో జిన్నా టవర్ పేరు మార్పుకు సింగ్ అనే వ్యక్తి ప్రతిపాదించారని, హమీద్ మినార్ గా పేరు మార్చాలని కోరగా అప్పటి కౌన్సిల్ తిరస్కరించిందని స్పష్టం చేశారు. దానికి సంబంధించిన మినిట్స్ బుక్ ను సైతం బయటపెట్టి వాస్తవాలను ప్రజలు తెలుసుకోవాలని కోరారు. మత రాజకీయాలతో శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని చూస్తే సహించేది లేదని ఎమ్మెల్యేలు ముస్తఫా, మద్దాలి గిరి అన్నారు. డైవర్షన్ పాలిటిక్స్ ను సోము వీర్రాజు మానుకోవాలని సూచించారు. దేశ ప్రయోజనాల కోసం కృషి చేసిన వారి పేర్లను ఇతర నిర్మాణాలకు ప్రతిపాదిస్తే వాటిని పరిశీలించేందుకు తాము సిద్దమని తెలిపారు. హమీద్ మినార్ అని చెప్పేసి ఏదైతే పేరు పెట్టేయాలి ఆ పేరు తీర్మానం అయిపోయిందని చెప్పారో దానికి సంబంధించినటువంటి 1966వ సంవత్సరానికి సంబంధించినటువంటి ఈ కౌన్సిల్ జరిగినటువంటి సంబంధించి ఎజెండా కానీ ప్రతిపాదనలు ఉండేటువంటి ఈ పుస్తకాన్ని కూడా మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి ఈ యొక్క రికార్డు రూమ్ ద్వారా దీన్ని కూడా సేకరించడం కూడా జరిగింది. 66వ సంవత్సరంలో సింగ్ అనేటువంటి ఒక వ్యక్తి మున్సిపల్ కౌన్సిల్లో హమీద్ మినార్ అనేటువంటి పేరుని ఆ యొక్క టవర్కు పెట్టండి, ఉన్నటువంటి జిన్నా గారి పేరుని తొలగించండి అని చెప్పేసి ఆ రోజు పెట్టినటువంటి ప్రతిపాదన ఆ రోజు తిరస్కరించబడినది. ఇది అక్షర సత్యం. జిన్నా టవర్ సంబంధించి వాళ్ళు రాద్ధాంతం చేసి ఈ కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెడతానికి ప్రయత్నం చేశారు తప్ప దానివల్ల నష్టం అనేది ఏం లేదు. మతాలు కులాలు ఈ విధంగా ఏదో ఒక రేకెత్తించేసేసి మరి జనాల మధ్య చిచ్చు పెడతానికి తప్ప వేరేది ఏం లేదని చెప్పి తెలియజేస్తుంది. గుంటూరు నగర ప్రజలకి లేని బాధ ఈరోజు ఆయనకు సడన్గా ఎందుకు వచ్చిందో అర్థం కావట్లేదు. ఈరోజు ఆయన మాట్లాడిన పిచ్చి మాటలు కప్పిపుచ్చుకోవటానికి, అలాగే ఒక మాటలు డైవర్షన్ చేయడానికి ఒక కొత్త సబ్జెక్ట్ తీసుకొచ్చి ముందుకు పెట్టి కలెక్టరేట్ లో డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం జరిగింది. కలెక్టర్ వివేక్ యాదవ్ నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి ఫోన్ కాల్స్ ద్వారా ఫిర్యాదులు అందాయి. వివిధ వ్యక్తిగత భూ సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా నలుమూల నుండి బాధితులు కలెక్టర్ కు ఫోన్ ద్వారా ఫిర్యాదులు అందించారు. రేషన్ కార్డులో తప్పులు సరిచేయాలంటూ గురజాల గ్రామ పంచాయతీ వార్డ్ కార్యాలయం కమిషనర్ ను సంప్రదించాలని ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ అర్జీలు స్వీకరించడం లేదని స్థానిక బాధితుడు వాపోయాడు. సచివాలయంలో పంచాయతీ కార్యదర్శి అర్జీ ఇస్తే అర్జీ తీసుకోవాలన్నప్పుడు ఎండీ గారు కమిషనర్ ఇప్పుడు దీంట్లో రెస్పాన్సిబుల్ ఎవరు? పై అధికారికి ఎవరికి చెప్పాలండి? విలేజ్ సెక్రటేరియట్ లో గ్రామ సచివాలయంలో అర్జీ తీసుకోలేదా? తీసుకున్నాను అంటే అప్పుడు ఎండీ గారు దగ్గరికి నాకు సంబంధం లేదన్నాడు. ఇది మున్సిపాలిటీగా అన్నారు. కమిషనర్ కి చెప్తేనేమో నాకు సంబంధం లేదన్నారు. ఇక్కడ ఎవరు రెస్పాన్సిబిలిటీ ఉండదా? ఒక కంప్లైంట్ ఇస్తే వాలంటీర్ సచివాలయ ఉద్యోగులు కదా. కరోనా పరిహారం కోసం దరఖాస్తు చేసి 3 నెలలైనా
అందలేదని మాచవరానికి చెందిన బాధితుడు వాపోయాడు. PDSC ID నెంబర్ వచ్చేసి 22563 C19W 22563. మరి ఇన్ఫర్మేషన్ ఏం రాలేదు సార్. ఇప్పుడు బ్యాంకు పై చెక్ చేసుకున్నాను, అమౌంట్ ఏం లేదు. గ్రామ వార్డు సచివాలయ మహిళా పోలీస్ సంరక్షణాధికారుల సదస్సు జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగింది. అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ సదస్సులో పాల్గొన్నారు. సచివాలయ పరిధుల్లో మహిళా సంరక్షణకు అంకిత భావంతో పాటుపడాలని పిలుపునిచ్చారు. అనంతరం పోలీస్ మహిళా సంరక్షణాధికారులు ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం జిల్లాలో 10 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ సంఖ్య 1,79,378కి చేరింది. రాష్ట్రంలో 20,77,608 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. జిల్లాలో రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుతూ పెరుగుతూ ఉన్నాయి. అయినా కోవిడ్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. జిల్లాలో సోమవారం 10 కేసులు నమోదయ్యాయి. దీంతో సంఖ్య 1,79,378కి చేరింది. మరణాల సంఖ్య లేకపోవడంతో మృతుల సంఖ్య 1,259గా ఉంది. నగరంలో నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. శాంతినగర్ 1, ద్వారకానగర్ 1, అమరావతి రోడ్ 1 కేసు నమోదైంది. అదేవిధంగా రాష్ట్రంలో 122 కేసులు నమోదయ్యాయి. దీంతో సంఖ్య 20,77,608కి చేరింది. 20,61,832 మంది డిశ్చార్జ్ కాగా 1,278 మంది చికిత్స పొందుతున్నారు. ఒక్కరు కోవిడ్ బారిన పడి మరణించడంతో మృతుల సంఖ్య 14,498గా ఉంది. 15,568 శాంపిల్స్ పరీక్షించగా 122 మంది కోవిడ్ బారిన పడినట్లు అధికారులు హెల్త్ బులెటిన్లో వెల్లడించారు. పింఛన్లు ఏదో కొత్తగా ఇప్పుడే ప్రారంభించినట్లు ప్రతిపాడులో సీఎం జగన్ ఆర్భాట అసత్య ప్రచారం చేయటం హాస్యాస్పదంగా ఉందని టీడీపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ శ్రవణ్ కుమార్ అన్నారు. అరండల్పేట టీడీపీ కార్యాలయంలో పార్టీ నేతలు రాజా మాస్టారు, శివప్రసాద్, సాంబశివరావు, విజయ తదితరులతో కలిసి శ్రావణ్ కుమార్ విలేకరులతో మాట్లాడారు. కేవలం 250 రూపాయల పింఛను పెంచి కోట్లాది రూపాయల ప్రకటనలకు ప్రజాధనాన్ని ఆయన ఖర్చు పెట్టారని దుయ్యబట్టారు. 200 రూపాయల పింఛన్ నుంచి 2,000 రూపాయలకు పెంచిన ఘనత చంద్రబాబుదేనన్న విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. రైతుల కష్టాలపై ప్రతిపాడులో నోరు మెదపకపోవడం సిగ్గుచేటన్నారు. దుర్గి, తాడికొండలో ఎన్టీఆర్ విగ్రహాలకు రక్షణ కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని, ఇదే పాలన సాగితే మూల్యం తప్పదని శ్రావణ్ కుమార్ హెచ్చరించారు. ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత జూన్ తర్వాత ఆయన ఇచ్చిన పెన్షన్ 250 రూపాయలు పెంచారు. ఈ 250 రూపాయల పెంపుదలని 2.5 సంవత్సరాలు నడిపి ఈయనేదో అవ్వతాతలకి, వికలాంగులు, వృద్ధులకి, వితంతువులకి పెన్షన్ పెంచామంటా ఉన్నారు. ఇది నిస్సిగ్గుగా అబద్ధం ఆడటమే. అసత్య ప్రచారానికి, గోబెల్స్ ప్రచారానికి పెట్టింది పేరుగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. సామాజిక ఉద్యమకారిణి సావిత్రిబాయి పులే 191వ జయంతోత్సవం అరండలపేటలో జరిగింది. ఎమ్మెల్సీ పోతుల సునీత తదితరులు ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. సమాజంలోని మహిళల వికాసానికి, ఉన్నతికి సావిత్రిబాయి ఫూలే చేసిన సేవలు చిరస్మరణీయమని ఎమ్మెల్సీ పోతుల సునీత అన్నారు. దేశంలో మొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా ఆమె ఖ్యాతి గడించారని చెప్పారు. భర్త జ్యోతిరావు ఫూలే బాటలో సావిత్రిబాయి పయనించి మహిళాభ్యుదయానికి పాటుపడ్డారన్నారు. ఆమె ఆశయ సాధన దిశగా వైసీపీ పయనిస్తుందని సునీత పేర్కొన్నారు. అరండల్పేటలో రాష్ట ఓబీసీ సంక్షేమ సంఘం అధ్యకులు అంగిరేకుల వరప్రసాద్ ఆధ్వర్యాన జరిగిన సావిత్రిబాయి ఫూలే జయంతోత్సవంలో ఆమె పాల్గొన్నారు. వరప్రసాద్తో కలిసి ఆమె సావిత్రిబాయి ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ నెల 28వ తేదీ నుండి 31వ తేదీ వరకు గుంటూరులో ఏఐటీయూసీ రాష్ట మహాసభలు జరగనున్నాయి. ఈ మేరకు మహాసభలకు సంబంధించిన వివరాలను ఏఐటీయూసీ రాష్ట ప్రధాన కార్యదర్శి వెలుగురి రాధాకృష్ణ, సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ సోమవారం మీడియాకు వెల్లడించారు. మహాసభల్లో భాగంగా 29న గుంటూరులో భారీ ప్రదర్శన, బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. అదేవిధంగా మరో 3 రోజుల పాటు ప్రతినిధుల సభలు కూడా జరుగుతాయని వారు చెప్పారు. 2022లో ప్రజలపై భారం మోపే నిర్ణయాలను ప్రభుత్వాలు వెనక్కి తీసుకోవాలని నేతలు డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజల పక్షాన పోరాటాలు చేస్తామని వారు పేర్కొన్నారు. ఏఐటీయూసీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ ఉన్నాయి. కేంద్రంలో 29 కార్మిక చట్టాన్ని రద్దు చేసి
4 కార్మిక కోడ్స్ను తీసుకొచ్చి కార్పొరేట్లకి, పెద్ద పెద్ద పారిశ్రామిక యజమానులకి అనుకూలమైనటువంటి చట్టాలు చేశారు. కార్మిక వర్గం యావత్తు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసింది, జాతీయ స్థాయిలో సమ్మెలు చేసింది. అయినా నిర్లక్ష్యంగా వ్యవహరించి ఆ కోడ్లను తీసుకురావడం జరిగింది. వాటిని ఉపసంహరించాలని పెద్ద ఎత్తున ఉద్యమం దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది. ఫిబ్రవరి నెలలో 2 రోజుల పాటు దేశవ్యాప్తంగా సమ్మె కూడా నిర్వహించబోతా ఉన్నాం. తెలుగు మహిళల ఆధ్వర్యాన మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహం వద్ద సావిత్రిబాయి పులే జయంతోత్సవం జరిగింది. తూర్పు టీడీపీ ఇన్ఛార్జ్ నసీర్ అహ్మద్తో పాటు తెలుగుదేశం పార్టీ మహిళా నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సావిత్రిబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహిళా సాధికారతకు బీజం వేసిన మహనీయురాలు సావిత్రిబాయి ఫూలే అన్నారు. ఆమె ఆశయ సాధనకు టీడీపీ అంకితమవుతుందని నసీర్ అహ్మద్ అన్నారు. ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లిబోయిన శ్రీనివాస్ వేణుగోపాల్ ని బీసీ కార్పొరేషన్ చైర్మన్లు మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని, బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల్ ని 56 బీసీ కార్పొరేషన్ చైర్మన్లు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డిని, శ్రీనివాస వేణుగోపాల్ ని ఘనంగా శాల్వాతో సత్కరించారు. ఈ సందర్భంగా కృష్ణబలిజ పూసల కార్పొరేషన్ చైర్పర్సన్ కొల భవానీ మణికంఠ మాట్లాడుతూ కృష్ణబలిజ అందరికీ అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయని, జిల్లాలో మారుమూల ప్రాంతాల్లో నివసించే అందరికీ అన్ని సంక్షేమ పథకాలు అందిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదులను స్వీకరించారు. అర్బన్ రూరల్ ఎస్పీలు స్వయంగా బాధితుల గోడును ఆలకించారు. పరిష్కార చర్యలకు భరోసా ఇచ్చారు. వివిధ కేసుల్లో న్యాయం, రక్షణ కోరుతూ జిల్లా నలుమూల నుండి బాధితులు జిల్లా పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయించారు. ఇంట బయట తమకు జరిగిన అన్యాయాన్ని ఎస్పీలు ఆరిఫ్ హఫీజ్, విశాల్ మున్నీకి వివరించారు. దాచేపల్లి మండలం కొత్తూరుకు చెందిన పూరిభాయ్, ఆమె సోదరుడు నాయక్ ఎస్పీని కలిశారు. స్వంత సోదరులు, వారి పిల్లలు తమ పేర ఉన్న 4 ఎకరాల భూమిని కాజేసేందుకు హత్యాయత్నం చేశారని ఫిర్యాదు చేశారు. తన కుమార్తెను ప్రేమించి పెళ్లి చేసుకుని నేడు అధిక కట్నం కోసం వేధిస్తున్న అల్లుడి బారి నుండి రక్షణ కల్పించాలని మణి అనే మహిళ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ కార్మికులకు ఉద్యోగ భద్రత, సమాన పనికి సమాన వేతనం కోరుతూ కలెక్టరేట్ వద్ద రిలే నిరాహార దీక్ష జరిగింది. మున్సిపల్ కార్పొరేషన్ శానిటరీ వర్కర్స్ యూనియన్ నేతలు సోమశంకర్రావు, ఉదయ్ ఆధ్వర్యాన జరిగిన ఈ కార్యక్రమానికి వివిధ రాజకీయ, మున్సిపల్ సంఘాల నాయకులు ఆళ్లహరి, చందు, మధుబాబు తదితరులు హాజరయ్యారు. పారిశుధ్య కార్మికులను పర్మనెంట్ చేస్తామని, సమాన వేతనం ఇస్తామని చెప్పిన జగన్ ఇప్పటికైనా మాట నిలుపుకోవాలన్నారు. సంక్షేమ పథకాలన్నింటినీ కార్మిక కుటుంబాలకు వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. సదావతి అన్నదాన సత్రం ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు జరిగాయి. ఈ మేరకు నగరంలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు ఉచితంగా దుప్పట్లు పంపిణీ చేశారు. కరోనా కష్టకాలంలో పారిశుధ్య కార్మికులు చేస్తున్న సేవ అందరికీ ఆదర్శమని ఈ సందర్భంగా ట్రస్ట్ ప్రతినిధి గుర్రం ఉషారాణి తెలిపారు. పేదల కోసం నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆమె చెప్పారు. దుర్గిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని వ్యతిరేకిస్తూ గుంటూరులో టీడీపీ నేతలు ఆందోళన నిర్వహించారు. రింగ్ రోడ్లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద కోలమూడి నాని ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ధర్నా నిర్వహించాయి. మాచర్ల నియోజకవర్గానికి టీడీపీ కొత్త ఇన్ఛార్జిగా బ్రహ్మారెడ్డి నియమితులు కావడంతో తట్టుకోలేక వైసీపీల విగ్రహాల ధ్వంసంకు పాల్పడడం సిగ్గుచేటని నాని అన్నారు. ప్రతీకార చర్యలకు తాము కూడా సిద్దమైతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. సావిత్రిబాయి పులే జయంతి కార్యక్రమాన్ని గుంటూరులో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, బీసీ, దళిత ప్రజా సంఘాల నేతలు పాల్గొని సావిత్రిబాయి పులేకు నివాళులర్పించి ఆమె చేసిన సేవలను కొనియాడారు. మహిళా సాధికారతకు ప్రత్యేక కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే అని పలువురు ప్రముఖులు తెలిపారు. ఈ మేరకు సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమాన్ని గుంటూరులో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ డొక్క మాణిక్యవరప్రసాద్, ఇతర బీసీ, దళిత ప్రజా సంఘాల నేతలు పాల్గొని సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. దళితుల విద్యాభివృద్ధికి సావిత్రిబాయి పూలే చేసిన సేవలు మరువలేందని ఈ సందర్భంగా అతిథులు చెప్పారు. సావిత్రిబాయి పూలే ఆశయ సాధనకు అందరూ పాటుపడాలని వారు సూచించారు. మిమిక్రీ రంగంలో సుప్రసిద్దగాంచిన ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్, ఈవెంట్స్ మేనేజర్ కాసుల కృష్ణంరాజుకి జాతీయ పురస్కారం దక్కటం అభినందనీయమని
ప్రముఖులు, కళాకారులు, వివిధ కళా సంస్థలు తెలిపాయి. కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం స్పందన జరిగింది. కలెక్టర్ వివేక్ యాదవ్ స్వయంగా అర్జీదారుల ఫిర్యాదులను ఆలకించారు. పరిష్కార చర్యలకు సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన స్పందన కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందాయి. గ్రామ మండల స్థాయిలో తమ సమస్యలు పరిష్కారం కాలేదని బాధితులు కలెక్టర్కు విన్నవించారు. న్యాయం చేయాలని అభ్యర్థించారు. తన ఆధార్లో తప్పులు సవరించి 6 నెలలుగా నిలిచిపోయిన పెన్షన్ను ఇప్పించాలని కేవీపీ కాలనీకి చెందిన వీరస్వామి అనే వృద్ధుడు అభ్యర్థించారు. శివారు ఈదురుపాలెం, ఎనమదుల మధ్య తమ స్వాధీనంలో ఉన్న 13 ఎకరాల ఇళ్ల స్థలాలను కబ్జాదారుల బారి నుండి కాపాడాలని స్థానిక హరిజనులు, పేదలు కలెక్టర్కు విన్నవించారు. ధనుర్మాస ఉత్సవాలు గుంటూరులో వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో అహోబిల రామానుజ జీఎస్ స్వామీజీ, ఇతర భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దైవదర్శనం గావించారు. ఇందులో భాగంగా ధనుర్మాస ఉత్సవాల విశిష్టతను స్వామీజీ మీడియాకు వెల్లడించారు. చిన్న జీఎస్ స్వామీజీ ఆధ్వర్యంలో ఫిబ్రవరిలో హైదరాబాద్లోని లక్ష్మీనారాయణ యాగం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ మహాయాగంలో భక్తులు విశేషంగా పాల్గొనాలని ఆయన సూచించారు. 748వ రోజు అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రాజధాని రైతులు, మహిళలు చేపట్టిన ఉద్యమం కొనసాగింది. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని అంటూ దీక్షా శిబిరాలలో నిరసన వ్యక్తం చేశారు. పుట్టి రామచంద్రరావుకి రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్ష పదవి ఇచ్చిన సందర్భంగా జిల్లా పార్టీ ఆఫీసులో శ్రావణ్ కుమార్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షులు నూతలపాటి రామారావు, అత్తిపట్ల బాలయ్య తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం గుంటూరు నగర శాఖ ఆధ్వర్యంలో నూతన సంవత్సర డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. తూర్పు, పశ్చిమ ఎమ్మెల్యేలు, మేయర్, డిప్యూటీ మేయర్, కమిషనర్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘం నగర శాఖ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి కాజావలి పాల్గొని విజయవంతం చేశారు. ఆంధ్రప్రదేశ్ రజక జన సేవా సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పులే జయంతి కార్యక్రమం బాలాజీనగర్ 11వ లైన్లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సావిత్రిబాయి పులే చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి శ్రీనివాసరావు అధ్యక్షత వహించి మాట్లాడుతూ పేద వర్గాల జీవితాల్లో వెలుగులు నింపిన సావిత్రిబాయి పులే, మహాత్మా జ్యోతిరావు పులే వారి ఇరువురికి భారతరత్న ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.